और इसी तरह सदा साथ फौरन जो इफ्तारी कर ले उसके बाद अलिफ लाम मीम अल्लाहु ला इलाहा इल्ला साहब और हमारे सत्या साहब और मिनिस्टर साहब की हाजिरी को कबूल फरमा, उनको मुसलमानों के साथ भाईचारी नसीब फरमा। ऐ अल्लाह जोड़ नसीब फरमा, तोड़ने से पूरी पूरी हिफाजत फरमा। ऐ अल्लाह उनको मुकम्मल इनके लिए पूरी जजा नसीब फरमा, इसके लिए बदला नसीब फरमा, बेहतरीन जजाए खैर नसीब फरमा। वाला रिज़्क़िका अफ़तरतु फ़तक़ब्बल मिन्नी। हय्या अलस सलाह, हय्या अलस सलाह, हय्या अलल फलाह, हय्या अलल फलाह, क़द क़ामतिस सलाह, क़द क़ामतिस सलाह। आमीन। अर्रहमानिर रहीम, मालिकी यौमिद्दीन। समिअ अल्लाहु लिमन हमिदह, अकबर। अल्लाहु अकबर, अल्लाहु अकबर। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। इन्ना आतैनाकल कौसर फसल्लि। अल्लाहु अकबर। रब्बना आतिना फिद दुनिया हसनतन व इन्नका अंतल अज़ीज़ुल अकरम। अल्लाहुम्मा अहसन आक़िबतना फिल इस्लाम, अल्लाहुम्मा हब्बिब इलैना ईमान। यहाँ के आने को भी कबूल फरमा, उनके वक्त निकालने को भी आला पर आला मकाम अता फरमा। ऐ अल्लाह उनके भी ज़रूरतों को अपने गैब से मुहैया फरमा। बड़े लीडर हैं, हमारे संदान इमाम हैं, उनको भी सेहत अता फरमा, सेहत कामिला अता फरमा। ऐ अल्लाह और भी भाई हमारे मामूदा साहब की यहाँ भी बहुत से ट्रेन रुकाने वाले भी हैं, तो उसके वास्ते वाले हमारे गांव वाले और आजू बाजू वाले हमारे नियोजक वर्ग और बाजू के अतराफ वाले हैं, यहाँ के नौजवान साथी जो भी खिदमत करे हैं उन लोगों का भी जो है हमारे No.
कैमरा सेल కొంచెం వెనక్కి కొంచెం జరగండి సార్ జరగండి రైస్ పెట్టలేదా జరగాలి జరగాలి ముందుకి జరగండి జరగండి లైవ్ లో జరుగుతుంది లైవ్ బయట అక్బర్ సలాం అలైకుం. ఈరోజు సింగరాయకొండ మండలంలో పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఇక్కడ చేస్తున్న ముస్లిం సోదరీమణులందరికీ మా కుటుంబ ప్రత్యేకంగా మీకు రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, పవిత్రమైన మాసం ఇది. ఈ మాసంలో మీరు జరుపుకుంటున్న ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు రావడం కూడా ఒక సంతోషమైన కార్యక్రమం. అది ఈరోజు ఈ కార్యక్రమాన్ని దామచర్ల సత్య గారు ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుతున్నారంటే వారికి ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా తెలుపుకుంటూ, వారు చెప్పినట్టుగా నాకు ఆపరేషన్ జరిగి 1.5 మాసం 1 నెల అవుతుంది. ఒంగోలుకు వెళ్తున్నాం అనే ప్రోగ్రాంలో ఉన్నప్పుడు సత్య గారు ఫోన్ చేసి చెప్పారు, ఈ విధంగా సింగరాయకొండలో నేను కొన్ని సంవత్సరం కూడా రావడానికి వచ్చామన్నప్పుడు కూడా ఇఫ్తార్ విందు కార్యక్రమం అనేది కూడా జరగబోతుంది, మీరు వస్తే బాగుంటుందన్న తర్వాత ఇక్కడ రావడం జరిగింది. సంతోషమైన కార్యక్రమం ఇది. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, సింగరాయకొండ మా కుటుంబం అంటే ఎటువంటిది అనేది కూడా ఆ ఉన్న బంధం ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి తీసుకొచ్చిన సత్య గారి తెలుగు మీద అనేది కూడా మీకు తెలుపుకుంటూ, మరొకసారి ప్రతి ఒక్కరికి రంజాన్ 2-3 రోజుల్లో కూడా రంజాన్ అనేది మనం ఈద్ ముబారక్ అనేది కూడా చెప్పుకునేదానికి సంతోషమైన విషయం అనేది కూడా చెప్పుకుంటూ, సింగరాయకొండ ముస్లిం సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ముందుగా కూడా తెలుపుతున్నాం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు సింగరాయకొండలో యువ నాయకులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థనలో పాల్గొని ఇంకా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు షాదీఖానా నిర్మాణం కావచ్చు, ఇతర ఈద్గా నిర్మాణం కావచ్చు, ఉర్దూ పాఠశాల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తుంది. ఆరోగ్య దుల్హాన్ పథకాలు కావచ్చు, మసీదులకి రంజాన్ మాసంలో రిపేర్లకి, రంగులకి, ఆర్థిక సహకారానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసాం. హజ్భవనం నిర్మాణానికి కూడా గుంటూరులో ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ముస్లింల సంక్షేమానికి మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి రంజాన్. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు. పవిత్రమైన రంజాన్ మాసం రోజు ఈరోజు సింగరాయకొండలో ఇఫ్తార్ విందు మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయటం, దానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, పెద్దలు, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా రావటం చాలా సంతోషం. పోయిన ఎన్నికల్లో ఇక్కడే ఇఫ్తార్ విందులో అందరం పాల్గొన్నాం. ఆ అల్లా మమ్మల్ని చక్కగా ఆశీర్వదించాడు. మంచి మన పెద్దలు ఎంపీగా, అలాగే స్వామి గారు మంత్రిగా, నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా, ముగ్గురు మంచి పొజిషన్లో వీళ్ళందరూ ఆశీస్సులతోటి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల మా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటం, ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక అనుభవమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా రాణిస్తూ ఉంది. అలాగే
ఎలక్షన్లో ఏదైతే చెప్పామో అవన్నీ తప్పకుండా తూచాగా పాటిస్తూ ఉన్నాం. అలాగే ఈ కొండేపి నియోజకవర్గ అభివృద్ధిలో గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, ఎంపీ గారు, మామూండి గారి సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముస్లిం సోదరులందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ